దాదాగిరి నడవదు, అల్లర్లకు ఎవరు ప్రేరేపించినా ఊరుకోవద్దు. పోలీసులకు సీఎం రేవంత్ ఆదేశం. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ ఇక ఆర్కేపుడి గాంధీ గొడవపై సీరియస్. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీస్తే సహించేది లేదు. ప్రభుత్వానికి వస్తున్న ప్రజాదరణ చూసి తట్టుకోలేక కుట్రలు. అట్లా చేస్తే ఎంతటి వారినైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. ఇక లా అండ్ ఆర్డర్ పై డీజీపీ ఉన్నతాధికారులతో సీఎం ఆరా. ప్లాన్ ప్రకారమే బీఆర్ఎస్ గొడవలకు దిగిందన్న ఇంటెలిజెన్స్. ఆ వివరాలని సీఎం దృష్టికి తీసుకొచ్చిన ఉన్నతాధికారులు. మేము సూటిగా ఒక ప్రశ్న అడుగుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారిని, ఇక పోలీస్ డిపార్ట్మెంట్ను, రాష్ట్ర సర్కార్ను ప్రశ్న అడుగుతున్నాం. ఇలా దాదాగిరి నడవాలంటున్నారు, ఓకే. ఇలా ఆర్కేపుడి గాంధీ కౌశిక్ రెడ్డి మధ్య ఆ గొడవను చూస్తూ ఉంటే కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిరు, హౌస్ అరెస్ట్ చేసిరు, ఓకే. మరి ఎందుకు ఆర్కేపుడి గాంధీని హౌస్ అరెస్ట్ చేయలేకపోయారు? ఆయనను కనుక హౌస్ అరెస్ట్ చేసి ఉంటే, గాంధీని తన నివాసం నుంచి బయటికి రానివ్వకుంటే గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటికి పోయేటోడు కాదు. అక్కడికి పోయాడ కోడిగుడ్లో టమాటాలో ఇతరితర దాడి చేసేటోడు కాదు. అక్కడి దాకా పోయే అవకాశం ఇచ్చింది ఎవరు? ప్రభుత్వంలో ఉన్నటువంటి మీరే కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి మీ అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటే కదా. ఇలా చేతులు కాలినాక ఆకులు పట్టుకుంటామంటే ఏం లాభం? ఇలా గాంధీకి అక్కడ దాకా పోనికే సహకరించింది మీరే. అక్కడికి పోయి అయినా టమాటాలు కోడిగుడ్లు వేసి విభత్సం సృష్టించిన తర్వాత ఇలా దాదాగిరి చేస్తే నడవదు, శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తే మేము చూస్తూ ఊరుకోము, యాక్షన్ తీసుకుంటాం. ఇది నిజంగా అస్సలు బాగలేదు. ఇది చేతులు కాలినాక ఆకులు పట్టినట్టే. ఇక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తే సహించలేదట. ఎవరు తీసిరు దెబ్బ? ఇలా మీరు ఇచ్చిన అలుసు వల్ల ఇలా అటు కౌశిక్ రెడ్డి, ఇటు ఆర్కేపుడి గాంధీ ఇద్దరు మాటల యుద్ధం పెరిగి ఇక ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఇలా లోకల్ నాన్ లోకల్, ఇలా ఈ పార్టీ ఆ పార్టీ అని హైదరాబాద్ బ్రాండ్ కాదు, హైదరాబాదు సంబంధించినటువంటి ప్రజల భద్రతను దెబ్బతీసే ప్రయత్నం చేసిరు వాళ్ళు. సో ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారికి మేము వినపిస్తూ ఉన్నాం, లా అండ్ ఆర్డర్ మీద కొంచెం దృష్టి పెట్టండి. ఇటువంటి గొడవలకు తావునివ్వకుండా ప్రజాప్రతినిధులు వాళ్ళు ప్రజలకు కొంత రిప్రజెంటేటివ్ ఉండాలి, ప్రజలకు సలహాలు సూచనలు చేయాలి, ప్రజలకు వాళ్ళు ఆదర్శంగా ఉండాలి. అటువంటి వాళ్ళు ఇలా ఏదో సినిమాలో చిరంజీవి లెక్కనో బాలకృష్ణ లెక్కనో వాళ్ళు కార్లు వేసుకొని ఫ్యాక్టరీస్ లెక్క పోయి అలా కౌశిక్ రెడ్డి ఇంటికానో లేకపోతే ఈయన గాంధీ ఇంటికానో ఒకరి మీద ఒకరు బండబూతులు తిట్టుకోవడం, ఇక అన్లిమిటెడ్ తిట్టులు అనాలి. అది ఓ ప్రజాప్రతినిధులు మాట్లాడుతుంటే మాట నా భాష నాది లకారాలతోటి మాట్లాడుకుంటా ఉన్నారు వాళ్ళు ఒకరి మీద ఒకరు. ప్రజలకు ఏ సందేశం ఇస్తారు ఆ ప్రజాప్రతినిధులు? ఈ భాష కోసమా, ఈ దాడుల కోసమా, ఈ విమర్శల కోసమా ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నది? ఓట్లేసి 5 ఏళ్ల పాటు మీకు ఇలా కుర్చీ ఇచ్చి కూర్చోబెట్టుకున్నది దీనికోసమేనా? అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నటువంటి కాన్సెప్ట్లో ఇలా ఎమ్మెల్యేని కౌశిక్ రెడ్డినో లేకపోతే గాంధీనో గెలిపిస్తే వాళ్ళేమో యుద్ధం చేసుకుంటున్నారు, వాళ్ళ పర్సనల్ అటాక్గా పోతా ఉన్నారు. వాళ్ళు ఒకరి మీద ఒకరు బూతులు, ఆయన అనుచరులతో ఈయన ఇంటికి, ఈయన అనుచరులతో ఆయన ఇంటికి, ఇక వాళ్ళకు కాపలాగా పోలీసులు. ఎక్కడ పోతుంది ఈ సమాజం? మరి దీని మీద ముఖ్యమంత్రి గారు యాక్షన్ తీసుకోవాలి. ఎస్పీసీసీ చీఫ్గా నేడు మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణం. గాంధీ భవన్లో రేవంత్ నుంచి బాధ్యతల స్వీకరణ అనంతరం ఇందిరాభవన్ వద్ద బహిరంగ సభ. హాజరు కానున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర నలుమూలల నుంచి భారీగా తరలిరానున్న కాంగ్రెస్ క్యాడర్. ముస్తాబైన గాంధీ భవన్ ఏర్పాటును పరిశీలించిన మంత్రి పొన్నం. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం బాధ్యతలు చేపట్టినారు. మధ్యాహ్నం 12 గంటలకు ఆయన గన్పార్కు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా మధ్యాహ్నం 2 గంటలకు గాంధీ భవన్ కు చేరుకుంటారు. అందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన పిసిసి చీఫ్ గా ఎవరిని నియమించబోతున్నారటువంటి వార్త గత 2-3 నెలల నుంచి, గత పార్లమెంటు ఎన్నికల ముందు నుంచి కూడా చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ చర్చకు ఒక పులి స్టాప్ పడ్డది. నూతన పిసిసి అధ్యక్షుడిగా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను నియమిస్తూ అటు ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకే ఇవాళ 15వ తారీఖు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఆయన గన్పార్కు చేరుకొని అక్కడ నివాళులర్పించి అక్కడి నుంచి ర్యాలీగా ఇక గాంధీ భవన్కి వెళ్ళి సీఎం రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నారు. కాబట్టి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రస్తుత రేవంత్ రెడ్డి గారి నుంచి బాధ్యతలు స్వీకరించి నూతన పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ గారు బాధ్యతలు స్వీకరించబోతా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే భారీ బహిరంగ సభను గాంధీ భవన్, ఇందిరాభవన్లో ఏర్పాటు చేసిరు. ఇక్కడికి ఎమ్మెల్సీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ క్యాడర్ అంతా కూడా ఇవాళ భారీగా తరలి రాబోతా ఉంది. ఈ నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్ష పదవికి అయితే ఒక
తెరపడినట్టు తెలుస్తోంది. ఇంకా మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టులు ఒకటి చర్చ జరుగుతూ ఉంది. కానీ ఏదేమైనా మరి కాంగ్రెస్ పార్టీకి మాత్రం కొత్త బాస్ వచ్చిరని చెప్పుకోవాలి. మరి రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా అయిన తర్వాత పార్టీ ఒక జోస్లో వెళ్ళిపోయింది. ఆయన నియమితులైన తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా అయ్యిండు. మరి మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో మరి పంచాయతీ ఎన్నికలు రాబోతా ఉన్నాయి. పార్టీ ఎట్లా బలపడబోతుంది, పార్టీ ఇంకెంత ముందుకు పోతుంది, పార్టీని ఇంకెంత రువ్వడిగా ముందుకు తీసుకుపోతాడో చూడాల్సిన అవసరం ఉంది. సరైన వ్యక్తి, సరైనోడు పిసిసి అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ అయినటువంటి ప్రచారం బయట జరుగుతోంది. మరి ఆ ప్రచారాన్ని, ఆ బాధ్యతను ఎంతవరకు నిర్వహిస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.